నిన్న యూకేలో పెద్ద ప్రొటెస్ట్ జరిగింది కదా! ఈ ప్రొటెస్ట్ ఏందంటే యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్, యునైట్ ద కింగ్డమ్ అని ఇట్లాంటి మోటోతోనైతే వీళ్ళు ఒక ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినారు. బేసిక్ వచ్చేసి ఇది ఇల్లీగల్ ఇమిగ్రేషన్‌ని తగ్గించనీకి. సో, ప్రెజెంట్ ఏమైతుందంటే ఇక్కడ యూకేలో ఇంగ్లీష్ ఛానెల్ ఉంది కదా! మన యూకే పక్కన ఉండే సముద్రము ఈ డిఫరెంట్ కంట్రీస్ వార్ ప్రోన్ కంట్రీస్ నుంచి అయితే జనాలైతే బోట్‌లలో వచ్చేసి ఇక్కడ యూకే బోర్డర్‌లో ల్యాండ్ అవుతున్నారు. ల్యాండ్ అయిన తర్వాత పోలీసులకు దొరుకుతారు కదా! దొరికిన తర్వాత వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు గవర్నమెంట్‌కి ఆర్జీ పెట్టుకుంటున్నారు. మా కంట్రీలో మేము బతకలేము. మాకు అక్కడ లైఫ్ లేదు. మాకు ఇక్కడనే ఇవ్వండి. మాకు ఉండనీకి ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ అసైలమ్ సీకింగ్ యాక్ట్స్ ఉన్నాయి కొన్ని యూకేలో. ఈ యాక్ట్స్ కింద వీళ్ళైతే యూకే గవర్నమెంట్ అట్లా వచ్చిన వాళ్ళనైతే వీళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని మంచిగా ఇక్కడ ఉంచుకుంటుందన్నట్టు. సో, ఈ రకంగా ఇమిగ్రేషన్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది పెరిగిపోయింది. సో, వీళ్ళొచ్చేసినోళ్ళు వచ్చినట్టు ఉండకుండా ఇక్కడికొచ్చినాక క్రైమ్స్ గూడా చేస్తున్నారంటూ. సో, ఈ రకంగా బ్రిటిష్ సిటిజన్స్ అయితే ఈ మధ్య నిద్రలేచినారు. ఇప్పుడిప్పుడే అందుకే ఈ ప్రొటెస్ట్‌లు స్టార్ట్ జేసినారు. సో, మనం దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కడైనా సరే మన వర్క్ ప్లేస్‌లో గాని, మనం ఎక్కడనైతే చదువుకుంటున్న ప్లేస్‌లో గాని, మనం ఎక్కడైనా జర్నీ చేస్తున్నప్పుడు గూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బ్రౌన్ స్కిన్ వాళ్ళని చూస్తే మాత్రం ఇప్పుడు రేసిజం అనేది చాలా పెరిగిపోతుంది. ఇంతకుముందు సటిల్‌గా ఉంటుండే ఇప్పుడు కనిపించేటట్టు ఉంటుందన్నట్టు. మనం జాగ్రత్తగా ఉంటే మాత్రం మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇది మన కంట్రీ కాదు, మన లెక్క కాదు. సో, ఒళ్ళు దగ్గర పెట్టుకొనైతే మన పనులు చేసుకొని ఇంటికి జాగ్రత్తగా వచ్చేటట్టు చూసుకోవాలా. ఆల్ ఓవర్ ద వరల్డ్ హేట్ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి మనము ఏదైతే కంట్రీ సెలెక్ట్ చేసుకుంటున్నామో అక్కడ ఇట్లాంటివి ఇన్సిడెంట్స్ తక్కువున్న కంట్రీస్‌లో మాత్రం చూజ్ చేసుకుంటే మంచిగుంటది. ఏదైనా ప్లాన్ చేసుకునేటప్పుడు మాత్రం ఒక 4, 5 సార్లు ఆలోచించండి. రావాలా? వద్దా? అని చెప్పేసి. మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా టెన్షన్ పడితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఏం నడుస్తుందనేది వాళ్ళకి ఒక క్లారిటీ వస్తది. సో, ఇది గైస్ ప్రెజెంట్ అయితే మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ బయటకెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.